హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విఆర్ఆర్ ట్యుటోరియల్స్. నేను కృష్ణారెడ్డి. ఈ వీడియోలో మనం మన స్పోకెన్ హిందీ బుక్లో పేజ్ నెంబర్ 24 అలాగే 25 ఈ 2 పేజెస్లో ఉన్న ఇన్ఫర్మేషన్ చూడబోతున్నాం. ఈ వీడియోలో మనం నేర్చుకోబోతున్న ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇది హిందీ మాట్లాడడం నేర్చుకోవాలనుకునే వారికి చాలా 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 ఉపయోగపడే వీడియో అన్నమాట. ఎందుకంటే ఈ రూల్ని బేస్ చేసుకునే నెక్స్ట్ రాబోయే కాన్సెప్ట్స్ అన్నీ కూడా డిపెండ్ అయి ఉంటాయి. కాబట్టి చాలా కేర్ఫుల్గా వినండి. వీడియో అంతా కూడా అర్థం కాకపోతే నెంబర్ ఆఫ్ టైమ్స్ మళ్ళీ వినండి. ఈ రూల్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? సో ఇలాంటి తెలుగు ద్వారా హిందీ నేర్చుకోవడానికి చాలా ఇన్ఫర్మేషన్ ఉన్న మన స్పోకెన్ హిందీ బుక్ అయితే 80% మీరు మిస్ అవ్వద్దు. ఆర్డర్ ఇవ్వడానికి పైన నెంబర్స్ ఉన్నాయి. ఈ నెంబర్స్ కాల్ చేసి లేదా వాట్సాప్ ద్వారా కూడా మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. మేము డీటెయిల్స్ ఇస్తాం మీకు. అలాగే ఇండియాలో ఎక్కడికైనా కూడా మేము ఈ బుక్ని బై పోస్ట్ పంపించగలుగుతాం. మరి స్టార్ట్ చేద్దామా? చూడండి, ఆఏఈ నియమము అంటే ఆఏఈ రూల్ అనమాట. ఇది హిందీలో చాలా ముఖ్యమైన అంశం. ఇక నుంచి ప్రతి పాఠంలో కూడా మనం ఈ ఆఏఈ నియమాన్ని చూడబోతున్నాం, అప్లై చేయబోతున్నాం. ఓకే, చూడండి, జనరల్గా మనకి తెలుగులో ఉన్న ఒక పదానికి హిందీలో 3 పదాలు ఉంటాయి అన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, క్రింద కొన్ని పదాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. వాటిలో చూసినట్టయితే మనకి కా, కే, కి, కా, కే, కి. ఓకే, ఈ మూడిటికి అర్థం ఏంటంటే యొక్క అని అర్థం అనమాట. అదేంటిది? తెలుగులో యొక్క అని ఒకే ఒక్క పదం ఉంది, దానికి హిందీలో 3 పదాలు ఎందుకున్నాయి? అలాగే ఎలా అని అడగాలనుకోండి, కైసా అనే ఒక పదం ఉంది, కైసే అనే ఒక పదం ఉంది, కైసి అనే ఒక పదం ఉంది. 3 పదాలు ఉన్నాయి. కైసా, కైసే, కైసి అంటే ఎలా అని అర్థం. చూసారా, తెలుగులో ఒక పదం ఉంది కానీ హిందీలో 3 పదాలు ఉన్నాయి. అలాగే మంచి అని చెప్పడానికి అచ్చా, అచ్చే, అచ్చి అని 3 పదాలు ఉన్నాయి. ఓకే, మరి క్రొత్త అని చెప్పడానికి నయా, నయే, నయి. ఓకే, వీటిని మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనం చూసిన ఈ 4 ఎగ్జాంపుల్స్ని మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మీరు ఒకటి ఐడెంటిఫై చేయొచ్చు అక్కడ. ఓకే, ఏంటంటే చూడండి, కా, కైసా, అచ్చా, నయా. ఓకే, ఈ ముందున్న ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేస్తే ఆ అనే సౌండ్తో ఎండ్ అవుతున్నాయి. ఓకేనా? అలాగే చూడండి, కే, కైసే, అచ్చే, నయే. ఇక్కడ మీరు చూస్తే ఇవన్నీ కూడా ఈ సెకండ్ వన్స్ అన్నీ కూడా ఏ అనే సౌండ్తో ఎండ్ అవుతున్నాయి. ఒక కే, ఏ, కైసే, ఏ, అచ్చే, ఏ, నయే, ఏ. చూసారా, ఏ అనే సౌండ్తో ఎండ్ అవుతున్నాయి. వెరీ నైస్. నెక్స్ట్ తర్వాత కీ, కేసి, అచ్చి, నయి. ఇవన్నీ కూడా ఈ అనే సౌండ్తో ఎండ్ అవుతున్నాయి. ఈ అనే సౌండ్తో ఎండ్ అవుతున్నాయి. అర్థమైందా మీకు? ఈ నియమం అంటే ఇదే అన్నమాట. ఓకే, ఎప్పుడు మనం ఈ ఆ అనే సౌండ్తో ఎండ్ అయ్యే పదాలను ఉపయోగించాలి, ఎప్పుడు ఏ అనే సౌండ్తో ఎండ్ అయ్యే పదాలు ఉపయోగించాలి, ఎప్పుడు ఈ అనే సౌండ్తో ఎండ్ అయ్యే పదాలను ఉపయోగించాలి అనేది తెలుసుకోవడమే ఈ ఆఏఈ నియమం. ఓకే, మరి తెలుగులో ఒకే ఒక పదం ఉన్నప్పుడు దాని హిందీలో 3 పదాలు ఉన్నప్పుడు ఆ 3 పదాల్లో ఏ పదం ఎప్పుడు ఉపయోగించాలనేది తెలుసుకోవాలి కదా. అదే ఈ ఆఏఈ నియమం అనమాట. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు ఒక సందేహం రావచ్చు, ఒకే తెలుగు పదానికి 3 హిందీ పదాలు ఉంటే అన్ని చోట్ల ఈ మూడిట్లో ఏదైనా ఉపయోగించవచ్చా లేదా ఏదైనా నియమం ఉందా అని. ఉంది, దాన్నే మనం ఏమంటాం? ఆఏఈ నియమం అంటాం. ఓకే, దాంట్లో చూడండి, పుంలింగ ఏకవచనమునకు ఆ ఉపయోగిస్తాం. పుంలింగ ఏకవచనమునకు ఆ ఉపయోగిస్తాం. ఓకే, ఆ శబ్దంతో ముగిసే పదాలను ఉపయోగిస్తాం. ఏంటి పుంలింగ ఏకవచనం అంటే ఏంటి? పుంలింగ ఏకవచనం అంటే చూడండి, ఎవరైనా కూడా ఒక జంట ఉన్నాడు అనుకోండి, ఒక్క పర్సన్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు నేను నా గురించి చెప్పాలనుకున్నా, ఓకే, నేను నా గురించి చెప్పాలనుకున్నా నా లింగ్ని బేస్ చేసుకుని అంటే జెండర్ని బేస్ చేసుకుని నేను
ఆ అనే పదంతో అంటే ఆ అనే సౌండ్తో ఎండ్ అయ్యే పదాలను ఉపయోగిస్తాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను బాగున్నాను, నేను మంచిగా ఉన్నానని చెప్పాలి. ఓకే, నేను మంచిగా ఉన్నానని చెప్పాలనుకున్నప్పుడు మంచి అనడానికి ఏం చెప్తాం హిందీలో? అచ్చా, అచ్చే, అచ్చి 3 ఉపయోగిస్తాం కదా. ఓకే, సో దీనిలో నేను పురుషుణ్ణి కాబట్టి ఏం ఉపయోగించాలంటే చూడండి, అచ్చా అనేది ఉపయోగించాలి. అంటే ఆ అనే సౌండ్తో ఎండ్ అయ్యే పదాన్ని ఉపయోగించాలి. అర్థమైంది కదా మీకు? అలాగే నేను వేరొక పర్సన్ గురించి మాట్లాడుతున్నాను. నేను మీతో వేరొక పర్సన్ గురించి చెప్తున్నాను అనమాట. ఓకే, మీరు ఎవరో ఒక పర్సన్ గురించి మాట్లాడుతూ అతను ఎలాంటి వాడండి అని అడిగారు నన్ను. అతను ఎలాంటి వాడు అని అడిగితే నేను ఏమంటానంటే వెహ్, అతడు. ఓకే, అచ్చా లడకా హై ఏమంటాను? వహ్ అచ్చా లడకా హై లేదా వహ్ అచ్చా ఆద్మీ హై అంటాను. అర్థమైందా? ఇక నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను? ఒక జంట్ గురించి మాట్లాడుతున్నాను. లేదా నేను నా గురించి మాట్లాడుకున్నా, నేను వేరొక పర్సన్ గురించి మాట్లాడినా కూడా ఇక్కడ అచ్చా, అచ్చే, అచ్చి అనే ఈ 3 పదాల్లో మంచి అనే అర్థానికి నేను అచ్చా తీసుకుని యూజ్ చేస్తున్నాను. మీకు అర్థమైందా? ఓకే, మై అచ్చా హూ, నేను మంచిగా ఉన్నాను. లేదా వహ్ అచ్చా హై, అతను మంచిగా ఉన్నాడు లేదా మంచివాడు అని చెప్పే సందర్భంలో అచ్చాను ఉపయోగిస్తాను, అచ్చే, అచ్చి కాకుండా. ఎందుకంటే ఇక్కడ పురుషుడి గురించి మనం మాట్లాడుతున్నాం. అర్థమైందా? నేను నా గురించి మాట్లాడుకున్నా లేదా నేను ఎవరైనా ఒక్క పురుషుడి గురించి మాట్లాడినా ఈ విధంగా అనమాట. అర్థమైందా మీకు? ఓకే, వెరీ నైస్. మరి అచ్చే ఎప్పుడు యూజ్ చేస్తాం, అచ్చి ఎప్పుడు యూజ్ చేస్తాం? ఇవి తెలిస్తే నయా, నయే, నయ్యి ఎప్పుడు యూజ్ చేయాలో మీకు అర్థమైపోతుంది. కాకేకిలు ఎప్పుడు యూజ్ చేయాలో అర్థమైపోతుంది. కైసా, కైసా, కైసీలు ఎప్పుడు యూజ్ చేయాలో అర్థమైపోతుంది మీకు. ఇప్పుడు అచ్చే అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం అని మీరు చూసినట్టయితే, మనం ఎప్పుడైతే ఒక్క పర్సన్ గురించి మాట్లాడుతున్నాం, కాకపోతే ఆయన మనకంటే పెద్ద అన్నమాట, వయసులో కానీ స్థాయిలో కానీ మనకంటే పెద్ద వ్యక్తి గురించి మనం మాట్లాడేటప్పుడు గౌరవంగా మాట్లాడతాం కదా. ఓకే, సో అలాంటప్పుడు మనం ఆయన మంచివారు అని చెప్పాలనుకోండి, అప్పుడు ఏం చెప్తామంటే చూడండి, ఆయన లేదా వారు అంటే వే కదా. ఓకే, అచ్చా బదులు ఏం యూజ్ చేస్తామంటే ఒక్క పర్సన్ అయినా కూడా అచ్చే యూజ్ చేస్తాం అనమాట. వే అచ్చే హే అంటే అర్థం ఏంటి? ఆయన మంచివారు. ఈ మంచి అని చెప్పడానికి అచ్చే యూజ్ చేస్తున్నాం. ఓకేనా? వే అచ్చా హై అనకూడదు అనమాట. అర్థమైందా? అచ్చా అంటే అక్కడ ఏమవుతుంది, అర్థమవుతుంది? ఒక్క పర్సన్ సింగులర్ కోసం యూజ్ చేస్తాం, కానీ మర్యాద లేదు అక్కడ. అచ్చే అంటే ఏంటంటే మర్యాదిస్తూ ఆయన మంచివారై ఉన్నారు అని చెప్తున్నాం అన్నమాట. అర్థమైందా? ఓకే, వెరీ నైస్, వెరీ నైస్. అలాగే మీ అందరికీ అర్థమైంది అనుకుంటాను నేను అచ్చే ఇప్పుడు యూజ్ చేస్తామని. మనం ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నామో ఆ పర్సన్కి మనం రెస్పెక్ట్ ఇచ్చేటప్పుడు ఆయన మంచివారు ఇలా మాట్లాడతాం కదా. అట్లాంటప్పుడు ఈ మంచి అనే అర్థం కోసం అచ్చే యూజ్ చేస్తున్నాం. ఇంతకుముందు అతడు ఎలాంటి వాడు అని మీరు నన్ను అడిగారు. అడిగితే నేను ఏమన్నాను? అతడు మంచివాడు అన్నాను. మంచివాడు, అతడు మంచివాడు. వహ్ అచ్చా అన్నాను అక్కడ. అంటే అతడు అని నేను ఎప్పుడైతే చెప్తున్నానో అతనికి పెద్దగా రెస్పెక్ట్ ఇవ్వట్లేనట్టే కదా. ఆయన అన్నప్పుడు రెస్పెక్ట్ ఇస్తున్నాం, అతడు అంటే రెస్పెక్ట్ లేదు కదా. కాబట్టి అచ్చా యూజ్ చేసాం అక్కడ. అర్థమైందా? ఆయన అన్నప్పుడు అచ్చే యూజ్ చేసాం. మీకు అర్థమైంది? వెరీ నైస్, వెరీ నైస్. అలాగే ఇలా ఎవరైనా ఒక పెద్ద వ్యక్తి గురించే కాకుండా, ఓకే, ఇలా ఎవరైనా ఒక పెద్ద వ్యక్తి గురించే కాకుండా మనం ఎవరైనా ఎక్కువ మంది పురుషుల గురించి మాట్లాడుతున్నాం అనుకోండి. ఓకే, వాళ్ళు చిన్నవాళ్ళు అవ్వచ్చు, పెద్దవాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఓకే, ఎక్కువ మంది పురుషుల గురించి మాట్లాడుతున్నాం అనుకోండి, అప్పుడు కూడా అచ్చే అంటాం అనమాట. ఇప్పుడు వాళ్ళు మంచివాళ్ళు అని చెప్పాలి. ఎలా చెప్తారు? వే ఓకే అచ్చే లోగ్ హై, వాళ్ళు మంచి వాళ్ళై ఉన్నారు, వాళ్ళు మంచివాళ్ళు. వే అచ్చే లోగ్ హై, వే అచ్చే లోగ్ హై, వాళ్ళు మంచివాళ్ళు. ఇక్కడ ఎక్కువ మంది గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి అచ్చే యూజ్ చేసాం. గుర్తుపెట్టుకోండి, అచ్చా ఎప్పుడు యూజ్ చేస్తాం మనం?
ఎప్పుడైనా ఒక పర్సన్ గురించి మాట్లాడేటప్పుడు నా గురించి నేను మాట్లాడుకున్నా, పురుషుని కాబట్టి నా గురించి నేను మాట్లాడుకున్నా, లేదా నేను ఎవరైనా ఒక పర్సన్ గురించి మాట్లాడుతున్నా నీకు పెద్దగా రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అలాంటప్పుడు అతడు, ఒక ఇతడు ఇలా చెప్పేటప్పుడు రామ్ ఇలా నేను పేరు పెట్టి లేదా అతడు ఇతడు అని పిలిచే సింగులర్గా పిలిచే పర్సన్కి మనం అచ్చా అనేది యూజ్ చేయొచ్చు. అంటే ఆ అనే సౌండ్తో ఎండ్ అయ్యే పదాలు ఉపయోగించవచ్చు. మరి అచ్చే అనేది ఎవరికి యూజ్ చేయాలి అంటే మనకంటే పెద్దవాళ్ళకి రెస్పెక్టివ్ ఇచ్చే పొజిషన్లో ఉన్న వాళ్ళకి ఒక్కళ్ళ గురించి మాట్లాడినా కూడా మనం అచ్చే అని యూజ్ చేస్తాం. ఇంకెవరికి యూజ్ చేస్తాం? మన మన మనం ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నాం వాళ్ళు ఎక్కువ మంది గురించి మనం మాట్లాడుతున్నాం అనుకోండి, ఎక్కువ మంది పురుషులు ఉన్నారు, లేదా అదే గ్రూప్ ఆఫ్ పీపుల్లో స్త్రీలు కూడా ఉన్నారు, స్త్రీలు పురుషులు అంటే ఎక్కువ మంది గురించి మనం మాట్లాడుతున్నాం అనమాట. చూడండి, స్త్రీలు ఉన్నారు ఇక్కడ, అలాగే పురుషులు ఉన్నారు. ఇక్కడ ప్లస్ అని ఉంటే కనుక స్త్రీలు అనుకుందాం. మనం తలపైన ప్లస్ అని పెట్టాను కదా, వాళ్ళు స్త్రీలు అనుకుందాం, లేని వాళ్ళు పురుషులు అనుకుందాం. ఇక్కడ చూసినట్టయితే మనకి ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్లో వీళ్ళు స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. కాబట్టి అక్కడ మనం ఏమంటున్నాం? అచ్చే అంటున్నాం, అచ్చే అంటున్నాం. అర్థమైందా మీకు? మనం ఎక్కువ మంది గురించి మాట్లాడినా లేదా ఒకే పర్సన్కి రెస్పెక్ట్ ఇస్తూ మాట్లాడినా అచ్చే ఏ అనే సౌండ్తో ఎండ్ అయ్యే పదాలని ఉపయోగించాలి. క్లియరా? వెరీ నైస్. అదే ఒకవేళ మనం అచ్చి అచ్చి అంటే ఈ అనే సౌండ్తో ఎండ్ అయ్యే పదాలను ఎప్పుడు ఉపయోగిస్తాం అని మీరు అడిగినట్టయితే, ఒక్క స్త్రీ గురించి మాట్లాడినా లేదా ఎక్కువ మంది స్త్రీల గురించి మాట్లాడినా. అర్థమైందా మీకు? ఒక్క స్త్రీ తన గురించి తాను మాట్లాడుకుంటున్నా, లేదా మనం ఎవరైనా ఒక్క స్త్రీ గురించి మనం మాట్లాడుతున్నా అచ్చి అనేది యూజ్ చేస్తాం. లేదు, ఎక్కువ మంది స్త్రీల గురించి మనం మాట్లాడుతున్నా కూడా, ఎక్కువ మంది స్త్రీల గురించి మనం మాట్లాడుతున్నా కూడా అచ్చి అనేది యూజ్ చేస్తాం అనమాట. వహ్ అచ్చి ఔరత్ హై, వహ్ ఆమె, అచ్చి మంచి, ఔరత్ ఔరత్ అంటే స్త్రీ అన్నమాట. ఓకేనా? ఒక్క ఆమె గురించి మాట్లాడుతున్నాం మనం. అదే ఒక ఆవిడ ఆమె గురించి ఆమె చెప్పుకుంటుంది, నేను మంచి స్త్రీని అని చెప్పుకుంటుంది ఆవిడ. మై అచ్చి ఔరత్ హూ అని చెప్పుకుంటుంది. అర్థమైందా? ఒక స్త్రీ తన గురించి అని చెప్పుకుంటుంది అనమాట. మై నేను, ఏక్ ఒక, ఓకే, అచ్చి మంచి, ఔరత్ హూ అంటే నేను ఒక మంచి స్త్రీనై ఉన్నాను అని ఆవిడ గురించి ఆవిడ చెప్పుకుంటుంది. అర్థమైందా? ఆవిడ లేడీ కాబట్టి ఈ విధంగా అచ్చి అని చెప్పుకుంటుంది. క్లియరా? అదే మనం ఆ స్త్రీ గురించి చెప్తున్నాం అనుకోండి, ఆమె మంచి స్త్రీ అని చెప్పాలనుకున్నప్పుడు ఎలా చెప్తాం మనం? వెహ్ ఆమె, ఏక్ ఒక, అచ్చి మంచి, ఔరత్ హై ఉన్నది. ఓకే, వహ్ ఏక్ అచ్చి ఔరత్ హై, ఆమె ఒక మంచి స్త్రీ అయి ఉన్నది అని చెప్తున్నాం. ఇక్కడ స్త్రీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అచ్చి వచ్చింది. మీకు అర్థమైంది. ఇప్పుడు మనం ఎక్కువ మంది స్త్రీల గురించి మనం మాట్లాడుతున్నాం అనుకోండి, వాళ్ళు మంచి స్త్రీలు అని మనం చెప్పాలనుకోండి, అప్పుడు కూడా మనం వీళ్ళందరూ వీళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, వీళ్ళందరి గురించి మనం మాట్లాడుతున్నాం అనమాట. ఎలా చెప్తాం? వే వాళ్ళు, ఓకే, సేమ్ అచ్చి మంచి, ఓకే, ఔరత్ అంటే స్త్రీ, ఔరతే అంటాం అనమాట. ఔరతే, ఔరతే అంటే స్త్రీలు. వే అచ్చి ఔరతే హై, వాళ్ళు మంచి స్త్రీలు. వే అచ్చి ఔరతే హై, వాళ్ళు మంచి స్త్రీలు అని చెప్పచ్చు. వహ్ అచ్చి ఔరత్ హై, ఒక ఆమె గురించి మాట్లాడుతున్నాం, ఆమె మంచి స్త్రీ అని చెప్తున్నాం. వే అచ్చి ఔరతే హై, వాళ్ళు మంచి స్త్రీలు. లేదా లడికియా హై, లడికియా అంటే బాలికలు. ఎవరైనా గర్ల్స్ గురించి చెప్తున్నాం అనుకోండి, వే అచ్చి లడికియా హై అంటే వాళ్ళు మంచి బాలికలు. క్లియరా? సో ఈ విధంగా మనం స్త్రీల గురించి మాట్లాడినప్పుడు అచ్చి యూజ్ చేస్తాం. మీ అందరికీ బాగా క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. అచ్చా ఎప్పుడు వస్తుంది, అచ్చే ఎప్పుడు వస్తుంది, అచ్చి ఎప్పుడు వస్తుంది అంటే ఆ అనేది ఎప్పుడు వస్తుంది, ఏ అనేది ఎప్పుడు వస్తుంది, ఏ అనేది ఎప్పుడు వస్తుంది అనేది మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను నేను.
ఇక్కడ మనకి మీకు అదే పేజ్లో చూడండి టేబుల్ ఇచ్చాను నేను, ఒక టేబుల్ ఇచ్చాను చూడండి. నెక్స్ట్ పేజ్లో ఉంది చూడండి. ఆ, ఈ టేబుల్లో మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ మొత్తం టేబుల్ అంతా డిస్ప్లే చేస్తున్నాను చూడండి. ఆకారాంత పదాలు, ఎవరైతే ఒక పురుషుడి గురించి మనం మాట్లాడుతున్నామో అప్పుడు ఆకారాంత పదాలను ఉపయోగించాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అచ్చా కానీ, కా కానీ, కైసా కానీ, నయా కానీ. ఓకే, అచ్చా లడకా మంచి అబ్బాయి. ఓకే, నయా లడకా కొత్త అబ్బాయి, ఇలా చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ కాలంలో వచ్చేసరికి ఏతో ఎండ్ అయ్యే పదాలను ఎప్పుడు ఉపయోగించాలని చెప్పడం కోసం సెకండ్ కాలంలో పేజ్ నెంబర్ 25 ఓపెన్ చేసి టేబుల్ చూడండి మీకు. ఓకే, ఏకారాంత పదాలు ఎప్పుడు వస్తాయని చూడండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ రెస్పెక్ట్ ఇచ్చే పొజిషన్లో ఉన్న ఒక టీచర్ని తీసుకొచ్చాం, పిక్చర్ చూపిస్తున్నాం ఇక్కడ. ఓకే, సో అలా మనం రెస్పెక్ట్ ఇచ్చే పొజిషన్లో ఉన్న పర్సన్కి మనం యూజ్ చేసేటప్పుడు ఏ ఉపయోగిస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అచ్చే అధ్యాపక్ అంటాం, అంటే మంచి ఉపాధ్యాయులు అని చెప్పడం. ఓకే, అలాగే నయే అధ్యాపక్ అంటే కొత్త ఉపాధ్యాయులు. ఓకే, నయా అంటే కొత్త అనమాట. ఓకేనా. అలాగే చూడండి తర్వాత ఇంకెప్పుడు యూజ్ చేస్తాం, అది ఎక్కువ మంది పురుషుల గురించి మాట్లాడేటప్పుడు కూడా ఉపయోగిస్తాం అనమాట. ఓకే, అచ్చే లడికే మంచి బాలురు, నయే లడికే అంటే కొత్త అబ్బాయిలు అనమాట, కొత్త అబ్బాయిలు, క్లాస్లో కొత్త అబ్బాయిలు వచ్చారు, వాళ్ళ గురించి మనం మాట్లాడుతున్నాం. నయే బచ్చే కొత్త పిల్లలు, నయే లడికే కొత్త అబ్బాయిలు, ఇలా మనం మాట్లాడవచ్చు. అదే చూడండి, ఒకవేళ స్త్రీలు పురుషులు కాంబినేషన్ ఉందనుకోండి, అంటే మనం మాట్లాడుతున్న గ్రూప్ ఆఫ్ పీపుల్లో స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, ఇద్దరు ఉన్నారన్నమాట. అప్పుడు కూడా మనం ఏకారాంత శబ్దాన్ని ఉపయోగిస్తాం చూడండి. అప్పుడు అచ్చే లోగ్, ఓకే, మంచివాళ్ళు, నయే లోగ్ కొత్త వాళ్ళు, ఇలా ఏ అనేది యూజ్ చేస్తాం అనమాట. అదే మీరు ఒక్క లేడీ గురించి మాట్లాడుతున్నా, ఎక్కువ మంది లేడీస్ గురించి మాట్లాడుతున్నా ఈకారాంత శబ్దాలను ఉపయోగిస్తారు అన్నమాట. వీళ్ళు ఒక కేటగిరీకి వస్తారు. మీరు ఒక్క లేడీ గురించి మాట్లాడినా, ఎక్కువ మంది లేడీస్ గురించి మాట్లాడినా. ఫర్ ఎగ్జాంపుల్ అచ్చీ లడికి మంచి అమ్మాయి, అచ్చీ లడికియా అంటే అమ్మాయిలు అనమాట. ఓకే, అచ్చీ లడికియా మంచి అమ్మాయిలు, నయీ లడికి కొత్త అమ్మాయి, నయీ లడికియా కొత్త అమ్మాయిలు. అర్థమైందా మీకు? సో ఇలా మనం ఆఏఈ నియంని అర్థం చేసుకోవచ్చు అనమాట. ఇది చాలా 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 ఇంపార్టెంట్. నెక్స్ట్ రాబోయే లెసన్స్ అన్నీ దీని మీద డిపెండ్ అవుతాయి. మొత్తం కంప్లీట్గా హిందీ మొత్తం కూడా ఇదే కాన్సెప్ట్ మీద డిపెండ్ అవుతుందన్నమాట. అర్థమైందా మీకు? సో ఈ విధంగా చూడండి, పుంలింగ ఏకవచనం అంటే పురుషుడు ఒక్కడి గురించి మాట్లాడేటప్పుడు ఆ శబ్దంతో ముగిసే పదాలను, పుల్లింగ బహువచనం అంటే పురుషులు ఎక్కువ మంది గురించి మాట్లాడేటప్పుడు ఏ అనే సౌండ్తో ఎండ్ అయ్యే పదాలు. అలాగే స్త్రీ ఒక్కళ్ళైనా ఎక్కువ మంది అయినా, స్త్రీలింగ ఏకవచన బహువచనాలు, ఈ రెండిటికి కూడా ఈ అనే సౌండ్తో ఎండ్ అయ్యే పదాలని మనం ఉపయోగిస్తాం అన్నమాట. అర్థమైందా మీకు? ఓకే, చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాను. అచ్చా లడకా, ఇక్కడ ఒక బాలుడు గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఆ అనే సౌండ్తో ఎండ్ అయ్యే అచ్చాను ఉపయోగించాము. మంచి బాలురు అచ్చే లడికే, ఎక్కువ మంది పురుషుల కోసం మాట్లాడుతున్నాం కాబట్టి ఏ అనే సౌండ్తో ముగిసే అచ్చేని యూజ్ చేసాం. అదే మంచి ఉపాధ్యాయుడు అన్నప్పుడు ఆయన పెద్ద ఆయన, అంతే కదా, రెస్పెక్ట్ ఇస్తాం, మన టీచర్కి రెస్పెక్ట్ ఇస్తాం కాబట్టి అచ్చే అధ్యాపక్ అంటాం అనమాట. అంటే ఈ వాక్యంలో ఒకే పురుషుడి కోసం మనం మాట్లాడుతున్నా కూడా ఆయనకి రెస్పెక్ట్ ఇస్తాం కాబట్టి అచ్చే ఏ అనే సౌండ్తో ముగిసే అచ్చేని యూజ్ చేసాం. నెక్స్ట్ అచ్చీ లడికి మంచి బాలిక, ఇక్కడ ఒక అమ్మాయి గురించి మాట్లాడుతున్నా, ఎక్కువ మంది గురించి మాట్లాడుతున్నా అచ్చి అనేది కామన్గా వస్తుంది కదా. సో అచ్చీ లడికి అంటే ఒక స్త్రీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అచ్చీ లడికి, ఈ అనే సౌండ్తో ఎండ్ అయ్యే ఈ అచ్చిని యూజ్ చేసాం అనమాట. ఓకే, ఎక్కువ మంది స్త్రీల కోసం మాట్లాడుతున్నా కూడా అచ్చి లడికి, అలాగే అచ్చి లడికియా అంటే బాలికలు. ఓకే, ఈ అనే సౌండ్తో ఎండ్ అయ్యే పదాన్ని మనం ఉపయోగించవచ్చు అనమాట. సో ఈ టేబుల్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. అలాగే చూడండి, కైసా కైసే కైసి, ఈ మూడు కూడా చూద్దాం మనం. కైసా కైసే కైసి, ఈ మూడిటికి అర్థం ఏంటి? ఎలా అని అర్థం కదా, ఎలా అని అర్థం. అయితే మీరు ఒక అబ్బాయిని
గురించి అడుగుతున్నారు మీరు. ఓకే, ఇతని పేరు రామ్ అనుకుందాం. రామ్ అనే పర్సన్ గురించి మీరు నన్ను అడుగుతున్నారన్నమాట. ఓకే, రామ్ అనే పర్సన్ మీకు నాకు తెలుసు. ఓకే, సో మీరు చాలా కాలంగా రామ్ని చూడలేదు. ఓకే, సో ఇప్పుడు నన్ను అడుగుతున్నారన్నమాట, రామ్ ఎలా ఉన్నాడు అని. రామ్ ఎలా ఉన్నాడు అని అడగాలి మీరు నన్ను. ఓకే, రామ్. ఓకే, ఎలా అని అడగడానికి మనకి హిందీలో 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఏంటవి? కైసా, అలాగే కైసే, అలాగే కైసీ. ఇలా 3 ఆప్షన్స్ ఉన్నాయి. మరి 3 ఆప్షన్స్లో ఏది ఇప్పుడు యూజ్ చేయాలి? ఎలా అని అడగడానికి రామ్ గురించి మాట్లాడేటప్పుడు ఎలా అని అడగడానికి ఇప్పుడు కైసా యూజ్ చేయాలా, కైసే యూజ్ చేయాలా, కైసీ యూజ్ చేయాలా? ఓకే, మీకు తెలుసు ఆల్రెడీ, మీరు డెసిషన్ తీసుకున్నారు ఆల్రెడీ. ఏంటది? కైసా యూజ్ చేయాలి. ఎందుకంటే ఆ అనే సౌండ్తో ఎండ్ అయ్యే ఆ అనే సౌండ్తో ఎండ్ అయ్యే పదాన్ని మనం యూజ్ చేస్తాం. కాబట్టి రామ్ కైసా హై అంటే అర్థం ఏంటి? రాము ఎలా ఉన్నాడు. రామ్ కైసా ఎలా, హై అంటే ఉన్నాడు, ఉన్నది, ఉన్నావు అనే 3 అర్థాలు వస్తాయి కదా, దాంట్లో ఉన్నాడు అనే అర్థాన్ని మనం తీసుకుంటున్నాం. ఓకే, రామ్ కైసా హై అంటే రామ్ ఎలా ఉన్నాడు, రామ్ ఎలా ఉన్నాడు. రామ్ కైసా హై అంటే రామ్ ఎలా ఉన్నాడు. అర్థమైందా మీకు? పురుషుడి గురించి మాట్లాడుతున్నారు కాబట్టి కైసా, కైసే, కైసీల్లో కైసా తీసుకున్నారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు నన్ను రాము, ఓకే, లక్ష్మణ్, రాము లక్ష్మణ్ అనేవాళ్ళు ఇద్దరు బ్రదర్స్ అనమాట యాక్చువల్గా. సో వాళ్ళు మీకు నాకు తెలుసు, వాళ్ళు మన స్కూల్ మేట్స్ ఎవరో సంథింగ్. ఓకే, సో చాలా ఇయర్స్ తర్వాత మీరు నన్ను అడుగుతున్నారు వాళ్ళు ఎలా ఉన్నారు, రాము లక్ష్మణ్ ఎలా ఉన్నారండి అని అడుగుతున్నారు మీరు నన్ను. అడుగుతున్నప్పుడు ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాం? ఇద్దరు గురించి మాట్లాడుతున్నాం. ఓకే, రామ్ ఉన్నాడు, లక్ష్మణ్ ఉన్నాడు, ఇద్దరు గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు వీళ్ళిద్దరి గురించి మాట్లాడేటప్పుడు ఏం చెప్తారంటే చూడండి, రామ్ అంటే రామ్. ఓకే, మరియు అని చెప్పడానికి ఏం చెప్తాం మనం? ఆర్ అంటాం. ఆర్ అంటే మరియు. ఓకే, ఇంకెవరు? లక్ష్మణ్. రామ్ ఔర్ లక్ష్మణ్. ఇప్పుడు ఎలా ఉన్నారు అని అడగడానికి కైసా రావాలా, కైసే రావాలా, కైసీ రావాలా? ఇక్కడ ఎంతమంది గురించి మాట్లాడుకుంటున్నాం మనం? ఇద్దరి గురించి మాట్లాడుకుంటున్నాం. ఇద్దరు కానీ ఒక్కరికంటే ఎక్కువ మంది గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ప్లూరల్ అవుతుంది కదా, బహువచనం అవుతుంది కదా. బహువచనం గురించి మాట్లాడుకుంటున్నాం. పుంలింగ బహువచనం, పురుషులు ఎక్కువ మంది. ఓకే, అప్పుడు రామ్ ఔర్ లక్ష్మణ్ ఎలా రావాలి? కైసా, కైసే, కైసీ. మూడిట్లో ఏం రావాలి? ఎస్, కైసే. ఏ అనే సౌండ్తో ఎండ్ అయ్యే ఈ కైసే రావాలన్నమాట. కైసే హై. చూసారా, ఈ డాట్ అన్న హై వస్తుంది. రామ్ ఔర్ లక్ష్మణ్ కైసే హై అంటే రాము లక్ష్మణ్ ఎలా ఉన్నారు, రాము లక్ష్మణ్ ఎలా ఉన్నారు అని మీరు నన్ను అడుగుతున్నారు. అర్థమైందా? వెరీ నైస్. ఇప్పుడు రాము లక్ష్మణ్తో పాటు సీత అనే అమ్మాయి కూడా ఉందన్నమాట. ఓకే, రామ్ కైసా హై అన్నారు, రామ్ ఔర్ లక్ష్మణ్ కైసే హై అన్నారు. ఇప్పుడు రాము లక్ష్మణ్తో పాటు సీత అనే ఒక అమ్మాయి కూడా ఉంది. వీళ్ళందరూ మన ఫ్రెండ్స్ అనమాట, మన స్కూల్ మేట్స్ ఒకప్పుడు. ఓకేనా? సో అలాంటప్పుడు మీరు ఈ ముగ్గురు గురించి అడగాలనుకున్నప్పుడు ఎలా అడుగుతారు? రామ్ కామా లక్ష్మణ్ ఔర్ సీత. ఓకే, ఏమని అడుగుతారు? కైసే అని అడుగుతారు. అర్థమైందా? కైసే హై ఎలా ఉన్నారు అంటే ఇక్కడ ముగ్గురిని ఒక సింగిల్ యూనిట్గా తీసుకుంటున్నాం. రాము లక్ష్మణ్ సీత ఎలా ఉన్నారు? వీళ్ళ ముగ్గురిని ఒక సింగిల్ యూనిట్గా తీసుకుని కైసే అని చెప్తామన్నమాట. సో ఇలా మనం చెప్పొచ్చు అనమాట. అదే ఓన్లీ సీత ఎలా ఉంది అని అడగాలనుకోండి, ఓన్లీ సీత గురించే మనం మాట్లాడుతున్నాం, అప్పుడేం చెప్తారు? సీత. లేడీ గురించి మాట్లాడుతున్నాం, కైసీ హై. సీత కైసీ హై, సీత ఎలా ఉంది? సీత కైసీ హై, సీత ఎలా ఉంది?
అదే ఒకవేళ మీరు సీత ఔర్ గీత ఇద్దరు లేడీసే, వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. ఓకే, సీత ఔర్ ఓకే గీత కైసీ. అర్థమైందా? ఇద్దరు లేడీస్ గురించి మనం మాట్లాడుతున్నా కూడా కైసా, కైసే, కైసీలో కైసీ తీసుకుంటున్నాం. అర్థమైందా మీకు? సో ఇలా మనం ఎవరి గురించి మాట్లాడుతున్నామో వాళ్ళు ఎవరు. ఓకే, ఒక్కడు పురుషుడైతే కైసా, ఓ కైసా హై అంటాం. ఓ అచ్చా హై, అతను బాగున్నాడు. ఓ కైసా హై, ఓ అచ్చా హై, అతను ఎలా ఉన్నాడు, అతను బాగున్నాడు. ఓకే, ఎక్కువ మంది గురించి మాట్లాడేటప్పుడు వే కైసే హై, వే అచ్చే హై. అర్థమైందా? అదే ఒక లేడీ గురించి మాట్లాడుతున్నాం, ఓ కైసీ హై, ఓ అచ్చీ హై. సో ఇంతే అన్నమాట. ఓకే, నెక్స్ట్ చూడండి. వ కైసా హై, అతను ఎలా ఉన్నాడు. వ కైసీ హై, ఆమె ఎలా ఉంది. ఇక్కడ పితాజీ కైసే హై, నాన్నగారు ఎలా ఉన్నారు. పితాజీ నాన్నగారు, కైసే హై ఎలా ఉన్నారు. చూసారా, నాన్నగారు అనేటప్పటికి ఆయనకి రెస్పెక్ట్ ఇస్తాం కాబట్టి కైసే హై అని చెప్పామన్నమాట. అలాగే ఆప్ సబ్ కైసే హై, మీరందరూ ఎలా ఉన్నారు. ఆప్ తమరు, సబ్ అంటే అందరూ, ఆప్ సబ్ అంటే తమరందరూ, మీరందరూ. కైసే హై ఎలా ఉన్నారు. ఓకే, యహ్ కితాబ్ కైసీ హై, ఈ పుస్తకం ఎలా ఉంది, ఈ పుస్తకం ఎలా ఉంది. ఓకే ఓకే ఇక్కడ మీకు ఒక చిన్న డౌట్ రావచ్చు. ఓకే, మరి ఈ చివరి ఎగ్జాంపుల్లో ఇచ్చిన కితాబ్ పుస్తకం అంటున్నాం కదా, ఈ పుస్తకానికి కైసీ ఎందుకు వచ్చింది? అర్థమైందా మీకు? మనుషులు ఉన్నారనుకోండి, ఎలా అడుగుతున్నాం. రామ్ అనే పర్సన్ పురుషుడని తెలుసు కాబట్టి మనకి రామ్ కైసా హై అని అడుగుతాం. ఓకే, అది సీత, సీత అన్న పేరు వినగానే మనం అమ్మాయిని డిసైడ్ అవుతాం కాబట్టి సీత కైసీ హై అంటున్నాం. అర్థమైందా? అలాగే పితాజీ అనగానే నాన్నగారు, రెస్పెక్ట్ ఇవ్వాలి కాబట్టి కైసే అంటున్నాం. ఓకే, సో ఇలా మనిషి అయితే కనుక మనం అతను పురుషుడా స్త్రీయా అని రికగ్నైజ్ చేస్తాం కాబట్టి పురుషుడైతే కైసా వచ్చింది, అలాగే స్త్రీ అయితే కైసీ వచ్చింది, పురుషుడయ్యుండి పెద్ద ఆయన అయితే కైసే వచ్చింది. ఇవన్నీ కూడా వీళ్ళు మనుషులు కాబట్టి డిసైడ్ చేయగలుగుతున్నాం. మీరు ఇక్కడ పుస్తకానికి కైసీ అనేది ఎందుకు ఇచ్చారు, పుస్తకానికి కైసీ ఎందుకు ఇచ్చారు అంటే వస్తువులన్నిటికీ కూడా కైసీ రావాలా. ఓకే, వస్తువులన్నిటికీ కూడా కైసీనే రావాలంటే ఈ అనే సౌండ్తో ఎండ్ అయ్యే పదాలే రావాలా. ఓకే, ఇప్పుడు యహ్ కితాబ్ కైసీ హై, మీరు మన దగ్గర నుంచి బుక్ తీసుకున్నప్పుడు మళ్ళీ మీకు ఫోన్ చేసి ఆ బుక్ ఎలా ఉంది అని చెప్పి అడగడం కోసం, ఫీడ్బ్యాక్ తీసుకోవడం కోసం మీకు ఫోన్ చేశాను. అప్పుడు మిమ్మల్ని అడుగుతాను అనమాట. ఓకే, కితాబ్ కైసీ హై అని అడుగుతాను. కితాబ్ పుస్తకం, కైసీ హై ఎలా ఉంది అని. మీరు అప్పుడు ఏం చెప్తారు, కితాబ్ అచ్చీ హై అంటారు. ఓకే, అయితే మరి పుస్తకం అనేది వస్తువు కదా, దీనికేమో జెండరే ఉండదు కదా, అంటే అది స్త్రీ అని పురుషుడని మనం ఏం చెప్పలేం కదా. ఓకే, అయినా మరి కైసీ ఎలా పెట్టారు మీరు? స్త్రీలకే కదా కైసీ పెడతాం మనం. ఓకే, పుస్తకానికి కైసీ ఎందుకు పెట్టారు? కైసా పెట్టకూడదా? అంటే కితాబ్ కైసా హై అని అడగకూడదా? కైసీ హై అని అడగాల? ఎందుకు అడగాలి? ఇలాంటి డౌట్ మీకు రావచ్చు. ఓకే, సో దీనికి మనం నెక్స్ట్ సెషన్లో, ఇప్పటికీ ఈ వీడియో కొంత ఎక్కువ టైం మనం తీసుకున్నాం కాబట్టి, సో దీనికి మనం మన నెక్స్ట్ సెషన్లో, నెక్స్ట్ వీడియోలో ఆన్సర్ ఇవ్వబోతున్నాం. ఓకే, సో క్లియర్గా మీరు సో నెక్స్ట్ లెసన్ మాత్రం 80% మిస్ అవ్వద్దు. అది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట హిందీలో. సో పేజ్ నెంబర్ 26లో ఉన్న డిస్క్రిప్షన్ నేను నెక్స్ట్ వీడియోలో ఇవ్వబోతున్నాను. ఓకేనా? ఓకే, ఈ లెసన్ మీకు అర్థమైంది అనుకుంటాను నేను. సో హిందీ మాట్లాడడం కోసం ఇది చాలా చాలా ఇంపార్టెంట్ రూల్ అనమాట.
సో ఇలాంటి చాలా ఇన్ఫర్మేషన్ అవైలబుల్గా ఉన్న చాలా క్లియర్గా ఇప్పుడు నేను చూపిస్తున్నంత కూడా మీకు బుక్లో ఉన్న కంటెంట్ మీకు చూపిస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇలాంటి కంటెంట్ అవైలబుల్గా ఉన్న మన స్పోకెన్ హిందీ బుక్ ఎట్టి పరిస్థితుల్లో మీరు మిస్ అవ్వద్దు. పైన మనకు నెంబర్స్ కనిపిస్తున్నాయి. ఈ నెంబర్స్కి వాట్సాప్ ద్వారా కానీ డైరెక్ట్ కాల్ ద్వారా కానీ మీరు కాంటాక్ట్ చేయొచ్చు. కాంటాక్ట్ చేసి మీరు బుక్ ఆర్డర్ ఇవ్వచ్చు. ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కూడా బై పోస్ట్ మేము పంపించగలుగుతాం. ఓకే, నెక్స్ట్ వీడియోలో మరింత నేర్చుకుంటూ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.